వెల్కమ్ టు ఐసీసీ క్రికెట్ తెలుగు క్రికెట్ న్యూస్ ఛానల్. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్ లెక్క సరిచేశారు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ల్లో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఆల్రౌండ్ ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 రన్స్కి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అనంతరం 48.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యర్ 45 రన్స్ చేసి ఇంపార్టెంట్ క్యామియో అయితే ఆడడం జరిగింది. మహమ్మద్ షమి 3 ఇంపార్టెంట్ వికెట్ తీసి ఆస్ట్రేలియాని తక్కువ స్కోర్కి కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ ఫైనల్కు దూసుకెళ్ళింది. నిన్న జరిగినటువంటి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వరుసగా మూడోసారి ఫైనల్ చేరిని రికార్డును అయితే నమోదు చేసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరొకసారి చేజింగ్లో తన సత్తా చాటడంతో భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించడం జరిగింది. దీంతో ఓటమి అనేదే లేకుండా ఫైనల్కి ఇండియా అయితే చేరడం జరిగింది. చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. రేపు జరిగే రెండో సెమీస్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో మార్చి 9న భారత్ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61 కీలకమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. భారత్ అంటేనే రెచ్చిపోయి ఆడే ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేసి పెవిలియన్కి పంపించాడు. ఈ మ్యాచ్లో తాను వేసిన రెండో బంతికే క్యాచ్ అవుట్ రూపంలో పెవిలియన్ పంపించడం జరిగింది. దీంతో 33 బంతుల్లో 39 రన్స్ చేసి ట్రావిస్ హెడ్ అవుట్ అవ్వడం జరిగింది. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక భారత్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే అనంతరం చేజింగ్ ప్రారంభించిన ఇండియా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రిన్స్ సుమన్ గిల్ 8 రన్స్కే అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ 29 బాల్స్లో 28 రన్స్ ఒక గట్టి క్యామియో ఆడి మంచి పునాది వేశాడని చెప్పొచ్చు. ఇంకా ఈ దశలో రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే బ్యాటింగ్కి వచ్చిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అదరకొట్టాడు. తన మార్క్ బ్యాటింగ్తో చేజింగ్లో మరొకసారి ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న విరాట్ కోహ్లీ 98 బాల్స్లో 84 రన్ చేసి ఓ భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీకి తోడుగా శ్రేయస్ అయ్యర్ 45 రన్ చాలా ఇంపార్టెంట్ క్యామియో ఆడే జట్టు విన్లో చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో 4 సిక్సర్లతో బాదాడు. బంతికి పరుగు చొప్పున చేయాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్కి వచ్చిన 3 సిక్స్లు, ఒక 4 కొట్టి ఈక్వేషన్స్ ఈజీ చేశాడు. మరో 6 రన్స్ కొడితే ఇండియా విన్ అవుతుంది అనే సమయంలో 6 కొట్టేందుకు ట్రై చేసి హార్దిక్ పాండ్యా లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా 24 బంతుల్లో 28 రన్స్ చేసి జట్టు విజయాన్ని తెలియచేశాడు. ఇంకా నెక్స్ట్ రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ లాంఛనంగా 6 కొట్టి ఇండియాని విన్ చేయడం జరిగింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. 2013లో ఛాంపియన్స్గా నిలిచిన భారత్ 2017లో రన్నరప్గా సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టడమే లక్ష్యంగా ఫైనల్ చేరింది. రేపు జరిగే రెండో సెమీఫైనల్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన టీంతో మార్చి 9th భారత్తో దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. వెయిట్ అండ్ సీ. ఇదండి న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.